నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథ శీర్షిక తప్పెవరిది. రచన చివుకుల పురుషోత్తం గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే 1, 2, 3, 4, 5, 6 రఘు ఇలాగా మాత్రలను 5గా చేర్చి చిన్న చిన్న కుప్పలుగా టేబుల్ మీద లెక్క పెడుతున్నాడు. 3 రోజులుగా రోజు రాత్రిళ్ళు అలాగా లెక్క పెడుతున్నాడు. కేవలం 30 మాత్రలను లెక్క పెట్టడానికి 3 రోజులు అవసరం లేనప్పటికీ వాటిని మింగుదామా వద్దా అన్న విషయం మటుకు తేలలేదు రఘుకు. మళ్ళీ మాత్రలన్నిటినీ కలిపివేశాడు. ఒకే గుట్టగా మళ్ళీ వాటిని 5గా చిన్న కుప్పలుగా పెడుతున్నాడు. సమయం రాత్రి 8 గంటలైంది. మేడ మీద ఉన్న ఒకే ఒక్క గదిలో రఘు కుర్చీ మీద కూర్చుని ఉన్నాడు. కుర్చీకి ఎదురుగా టేబుల్ ఉంది. టేబుల్ పైన గుట్టగా మాత్రలున్నాయి. గదిలో 40 వాట్ల బల్బు వెలుగుతుంది. కొంచెం దూరంలో మంచం ఉన్నది. దానిపైన పరుపు పరిచి ఉంది. దానిపైన దిండి దుప్పటి ఉన్నాయి. మంచానికి 4 అడుగుల దూరంలో కూజ, దాని పక్కనే గ్లాసు ఉంది. రఘు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోదామనుకుని అంతా సిద్ధం చేసుకున్నాడు. కానీ ప్రయాణ గడియలు ఇంకా వచ్చినట్లు తోచలేదు రఘుకు. అన్నయ్య, అమ్మ రమ్మంటుంది. అందరికీ భోజనాలు వడ్డించింది. త్వరగా రా అంటూ 10 ఏళ్ల రఘు తమ్ముడు గదివాకిట్లో నుంచే అన్నాడు. రఘు చప్పున మాత్రల మీద చెయ్యి బోర్లించి, రాము, నాకు ఆకలిగా లేదు. ఇందాకనే హోటల్లో టిఫిన్ కాఫీలు పడ్డాయి. ఒక స్నేహితుడు ఇప్పించాడు. పోయి అమ్మకి చెప్పు, తెల్లవారిందాకా నాకు ఏమీ వద్దని అన్నాడు రఘు. రాము వెళ్ళిపోయాడు. రఘు మాత్రల మీద కప్పిన చెయ్యి తీశాడు. ఆలోచిస్తూ మళ్ళీ లెక్క పెడుతున్నాడు. ఆ మాత్రలను 3 రోజుల క్రితం తెచ్చాడు. మింగటానికి ధైర్యం చాలలేదు. మింగకుండా ఉండటం అసాధ్యం. తన పట్టుదల తనకు తెలుసు. ఆ పట్టుదలే ఇన్ని అనర్థాలకు దారి తీసింది. తను వీటిని మింగాలి, ప్రాణాలు పోగొట్టుకోవాలి. అదే అన్నిటికీ పరిసమాప్తి. తను భవిష్యత్తుని గురించి ఎన్ని కలలు కన్నాడు. అందమైన భార్య, చిన్న ఇల్లు, చక్కని సంసారం, మంచి ఉద్యోగం, వీటి కోసమే ఎన్నో కలలు కన్నాడు. అంతటి ఆనందమైన జీవితాన్ని సృష్టించుకోవటానికి తను ఎంత పట్టుదలగా కష్టించి చదివాడు. ఎంత పట్టుదలగా పరీక్షలు వ్రాశాడు. ఫస్ట్ క్లాస్ తెచ్చుకుని మంచి ఉద్యోగం సంపాదించాడు. ఎన్నో సంబంధాలు వచ్చినాయి. తనేం ఆశించాడు? చక్కని భార్య, హాయిగా సాగిపోయే సంసారం. తను ఎంతోమంది దంపతులను పరిశీలించాడు. వాళ్ళు కీచులాడుకోవటం, చిన్న చిన్న కారణాలకే విడిపోవటం గమనించాడు. అలాంటి వాళ్ళ జీవితాలను ఎనలైజ్ చేసుకుని, వారి జీవితంలో దొర్లిన పొరపాట్లను విమర్శించుకుని, అలాంటి పొరపాట్లు తన జీవితంలో రాకూడదని, వచ్చిన విఘ్నతగా పరిష్కరించుకుందామని ఎన్నో నిర్ణయాలు చేసుకున్నాడు. కానీ అవన్నీ తారుమారయ్యాయి. తను దారుణంగా మోసపోయాడు. ఎందుకిలా జరిగింది? తనను మోసగించిన వారిపై, తన హృదయాన్ని గాయపరిచిన వారిపై చట్టబద్ధమైన చర్య తీసుకున్నాడు. అది తన తప్ప? తన తప్పు ఎంతమాత్రమూ కాదు. ఈ విధంగా రఘు తన తప్పు ఎంతమాత్రమూ కాదని అనుకున్నా, తప్పు నీదేనని తనలో ఎవరో ఘోష పెడుతున్నాడు. రఘు టేబుల్ మీద ఉన్న పేపరును తీశాడు. ఎదురుగా పెట్టుకుని అందులో ప్రచురింపబడిన పెద్ద ఫోటో, దానికి కింద వ్రాయబడి ఉన్న వార్త మరోమారు చదివాడు. ఇప్పటికి ఆ వార్త కొన్ని 100 సార్లు చదివాడు. అయినా ఆ వార్తలోని సెన్సేషనలిజం ప్రతి తడవ అతని మనస్సును ఉద్రేకపరుస్తుంది. ఆ వార్త ఇది: నిండు కుటుంబం దారుణ మరణం. కుటుంబరావు గారు, వారి భార్య, 3 కూతుళ్ళు, 2 కొడుకులు దారుణంగా హత్య చేసుకున్న ఉదంతం నేడు తెలియవచ్చింది. వారందరూ ఎండ్రిన్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కుటుంబరావు గారు 1000 రూపాయల పైన జీతం వచ్చే ఉద్యోగం చేసేవారు. ఆయన సంవత్సరం కింద పెద్ద కుమార్తె రేణు వయసు 22కు పెండ్లి చేశారు. ఆ తర్వాత జరిగిన కోర్టు వాద్యాలు. రఘు చట్టుకున్న పేపర్ టేబుల్ పైన విసిరివేశాడు. తప్పదు, ఇక తప్పదు అనుకుంటూ దూరంగా ఉన్న కూజా దగ్గరికి వెళ్ళి గ్లాసులో నీరు తీసుకుని కుర్చీ దగ్గరకు వచ్చి గుప్పుడు మాత్రలను నోట పోసుకుని గ్లాసుడు నీళ్లను మెల్లిమెల్లిగా తాగాడు. కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పటికైనా ధైర్యం చేయగలిగినందుకు చిరునవ్వు నవ్వుకున్నాడు. రఘు మళ్ళీ పేపర్ తీశాడు. ఫోటో వంక చూశాడు. బొమ్మలో ఒక గదిలాంటిది ఉంది. అందులో చాపలు పరుచబడి ఉన్నాయి. అందులో కుటుంబరావు, అతని భార్య, పిల్లలు అస్తవ్యస్తంగా చాపల మీద పడి ఉన్నారు.
వారి నోళ్లలో అంగుళం నుంచి 2-3 అంగుళాల వరకు నొరగ ఎత్తుగా ఉంది. ముఖాలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఒక చివరన 3 స్త్రీల దేహాలు కనిపించినవి. వాళ్ళు కుటుంబరావు కూతుళ్ళని గ్రహించాడు రఘు. అందులో ఒక ఆమె కాళ్లకు మెట్టెలున్నాయి. ఆమె తన భార్య అనుకుని ఫోటోని తడిమాడు రఘు. అవును, ఆమెయే తన భార్య. రేణు బిఏ, తనకు కాపురం చేయని భార్య, తనతో విడాకులియని భార్య. ఇష్టం లేకపోయినా తన చేత తాళి కట్టించుకుని 10 మంది ముందు 7 అడుగులు తనతో నడిచి శోభనం గదిలో తనతో 1 అడుగు వేయని ఆధునిక యువతి. తనపై అసహ్యాన్ని పెంచుకుని తన జీవితాన్ని అన్యాయం చేసిన ఆమె. ఆధునిక ఆదర్శాలకు బానిసై పాటించే తెగువ, కాదనుకునే ధైర్యం లేక తన బ్రతుకుని పాడు చేసుకుని అందరి మృత్యువుకు కారణమైన విద్యావతి రేణు. సంవత్సరం కింద తను పెండ్లి చూపులకెళ్ళాడు రేణు ఇంటికి. అత్యంత ఉత్సాహంగా చేతిలో రేణు ఫోటో ఉంచుకుని, రేణు ఎంత అందంగా ఉంది, రేణుకు బాగా పాటలు పాడటం కూడా వచ్చునట, అయితే సిగ్గు వల్ల పాడలేకపోతున్నదన్న కుటుంబరావు మాటలు విని తనే పాడనక్కర్లేదు అన్నాడు. పెండ్లి చూపులు జరిగిపోయాయి. రేణు తన వంక కన్నెత్తి ఒక్క మారైనా చూడలేదు. రేణు అంత సిగ్గు ప్రదర్శించినందున కొద్దిగా చికాకు కలిగిన తర్వాత అది చాలా మంచి లక్షణం అనుకున్నాడు తను. అన్నిటికంటే సంతోషాన్నిచ్చేదేమంటే తన ఫోటో చూసి చాలా బాగున్నాడని చెప్పిందట రేణు. అంతకుముందే 4 నెల రోజుల కింద తన పెద్దనాయన కొడుకుతో రేణుకు పెండ్లి చూపులు జరిగాయి. వాడొక ఎండి డాక్టరు, 2000 రూపాయల జీతగాడు. కానీ వాడు రేణుకి నచ్చలేదట. అవును, వాడు ఏ పిల్లకు మాత్రం నచ్చుతాడు? సన్నగా ఒక్కిపీచులాగా ఉండేవాణ్ణి ఏ ఆడపిల్ల వరిస్తుంది? ఆ తర్వాత కుటుంబరావు తమ సంబంధం మాట్లాడాడు. తన ఫోటో చూడగానే రేణు తనకు నచ్చిందని చెప్పినప్పుడు ఎంత సంబరపడ్డాడు. తన రూపురేఖలు, పర్సనాలిటీ నచ్చి ఉంటుందనుకున్నాడు. అవును, ఆడపిల్లలు చాలా అడ్వాన్స్గా ఉన్నారు ఈ రోజుల్లో. కేవలం సంపాదనను గమనించటం లేదు వాళ్ళు అని మెచ్చుకున్నాడు. రేణుని జీవితాంతం పూలలో పెట్టి పూజించుదామనుకున్నాడు. తన విలువ రేణు సరిగా అంచనా కట్టినందుకు తన ప్రాణాలైన దారపోసి రేణును ఆనందడోలికలలో ఊపుదామనుకున్నాడు. పెండ్లి చూపులైన 2వ రోజుననే కుటుంబరావు తమ ఇంటికొచ్చి రేణు తనకు నచ్చిందని చెప్పాడు. ఇంట్లో అంతా సంతోషించారు. తను రేణు ఫోటోను గుండెల మీద పెట్టుకుని ఈ గదిలోనే ఊహాలోకాల్లో విహరిస్తుంటే మేడ కింద కుటుంబరావు తన తండ్రి కట్న కానుకలు చర్చించుకుని ఒక అవగాహనకొచ్చారట. 10 రోజులలో పెండ్లి ముహూర్తం ఉంది. దాన్నే నిర్ణయించారు. ఆ తర్వాత పెండ్లి రోజు దాకా తను చాలా మదనపడ్డాడు. క్షణం ఒక యుగంలా గడిచింది. పెండ్లి రోజు ఎలాగో వచ్చింది. తనకు రేణు ముఖం తప్ప ఆ రోజు మరేమీ కనిపించలేదు. కలలో లాగా పెండ్లి తంతు జరిగిపోయింది. శోభనం రాత్రి వచ్చింది. తను ఎన్నాళ్ళుగా ఎదురుచూసిన మధుర క్షణాలు. పెద్ద ముత్తైదువులు తనను శోభనం గదిలోకి పంపారు. తను గదిలోకెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. పెద్ద పట్టె మంచం మీద పరుపు పరిచి దానిపై తెల్లని దుప్పటి కప్పి దుప్పటి నిండా మల్లెపూలు చల్లారు. మంచానికి 4 వైపులా నిటారుగా మల్లెమాలలు వేలాడుతూ గుమగుమలాడుతూ ఉన్నాయి. మంచానికి పక్కగా టేబుల్ పైన రకరకాల స్వీట్లు, పండ్లు, పాలు ఉన్నాయి. ఒక లోటాలో ఒక కట్ట ఊదవ వత్తులు కాలుతూ కమ్మని సువాసనల పొగలను గది నిండా నింపాయి. తను మంచం మీద కూర్చుని మల్లెపూల దండనొక దానిని పట్టుకుని అసహనంగా నలుపుతున్నాడు. రాత్రి 11 గంటలైంది. ఎంతకీ రేణుని పంపరు. గది వెలుపలి ఘర్షణ పడుతున్నట్టు మాటలు వినబడుతున్నాయి. తను మంచం దిగి పిల్లి అడుగులు వేసుకుంటూ చేరవేసిన తలుపు చాటున నిలబడి బయట జరిగేదాన్ని వింటున్నాడు. లోపలికి పోవే, ఎవరిదో ఆడగొంతు, బహుశా అత్తగారిదే. నేను పోను, రేణు గొంతు. ఎంత సిగ్గు అనుకున్నాడు తను. మా పరువు గంగలో కలపదలుచుకున్నావా? మళ్ళీ అత్తగారే. సమాధానం లేదు రేణు నుంచి. చెబుతుంటే నీకు కాదు. కంఠంలో తీవ్రత. నేను చచ్చినా లోపలికి పోను. రేణు కంఠంలో సిగ్గు తోచలేదు తనకు. ఇంతలో గంభీరంగా ఒక గొంతు వినబడింది. అది కుటుంబరావుదే. నీవు చచ్చినా సరే లోపలికెళ్లాల్సిందే. నడు. అడుగుల చప్పుడు దగ్గరవుతుంటే తను చివాలున మంచం దగ్గరికెళ్ళి దానిమీద కూర్చున్నాడు. ఇంతలో తలుపు బార్లాగా తెరుచుకుంది. రేణు అతి వేగంగా గదిలోకొచ్చి పడబోయి నిలదొక్కుంది.
ఎవరో బహుశా కుటుంబరావే రేణును గదిలోపలికి బలవంతంగా తోసినట్లు ఊహించాడు తను. ఒక్కసారి తన ఉత్సాహమంతా నీరుగారిపోయింది. ఇలా 10 మందికి తెలియటం, రేణుకు సిగ్గుమంకుతనం మోతాదుకు మించి ఉండటం, రేణును బలవంతంగా గదిలోకి నెట్టడం చూసిన తనకు ఒళ్ళంతా జలధరించింది. తనొక సినిమాలో విలన్లాగా, కుటుంబరావు ఆయన భార్య తన రౌడీ నౌకర్లలాగా, రేణు ఒక నిస్సహాయ అయిన ఆడపిల్లలా తోచి ఒళ్ళంతా అసహ్యంతో నిండిపోయింది. ఒక్క క్షణం ఎటన్నా పారిపోయి తనను తనకు కూడా కనబడని చోట దాచుకుందామనిపించింది. ఈ పెండ్లి తంతు మొదలయ్యాక ఆచారాల పేరిట ఈ పెద్దలు జరిపే న్యూసెన్స్ తతంగానికి అనేకసార్లు చిరాకు పుట్టుకొచ్చింది తనకు. అయినా ఇదే ఆఖరు. ఇక తమనెవ్వరూ ఏ విషయంలోనూ బలవంతం చెయ్యరు. ఈ న్యూసెన్స్ తతంగాలకు ఇదే ఆఖరు ఘట్టం అనుకుంటూ తను రేణు వంక చూశాడు. పెండ్లి చూపుల దగ్గర నుంచి ఈ క్షణం వరకు క్రీగంటనైనా తన వంక రేణు చూడకపోవటం తనకు చాలా బాధ కలిగింది. ఏంటో ఈ ఆడపిల్లలను అర్థం చేసుకోవటం మహా కష్టం. ఎంత చదివినా, ఎన్ని లెక్చర్లు ఇచ్చినా ఇలాంటి సమయాల్లో ఇంతింత సిగ్గు ఒలకబోసే ఆడపిల్లను తలుచుకుని చిరాకు పడ్డాడతను. తనకు గుర్తొచ్చింది, తను మగవాడు అంటే తానే ముందు చొరవ తీసుకోవాలి. ఏ ఆడపిల్ల అయినా ఒక మూమెంట్ లేవదీయకూడదు. శోభనం గదిలో మొదట ఆడపిల్ల చొరవ తీసుకోవాలని. తన ఐడియాకు తనే నవ్వుకుంటూ మెల్లగా వెళ్ళి రేణు భుజం మీద చేయి వేశాడు. రేణు ముడుచుకుపోయి దూరంగా నిలబడింది. మళ్ళీ తనే రేణు దగ్గరికెళ్ళి భుజం మీద ఒక చేయి వేసి రెండో చేత్తో రేణు గడ్డాన్ని పట్టుకుని ముఖం పైకెత్తబోయాడు. రేణు తన చేతులను విదిలించి పారేసి ఇంకా దూరంగా జరిగింది. తన మనస్సు చువుక్కుమంది. ఎంత సిగ్గైనా ఇంత మొరటుతనం పనికిరాదనుకున్నాడు. మళ్ళీ రేణు చేతిని పట్టుకుని తన దగ్గరకు లాక్కోబోయాడు. రేణు తన చేతిని మెలితిప్పి తన పట్టు సడలించుకుంది. ఆశ్చర్యంగా చూశాడు తను రేణు వంక. రేణుక సిగ్గు మోతాదుకు మించి ఉన్నట్లు తోచింది. వెంటనే ఆవేశంగా ఆమెను 2 చేతుల్లోకి ఎత్తుకుని తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. రేణు తన చేతులతో పెనుగులాడి మంచం మీద పడుకోబెట్టగానే చివాలున మంచం దిగి నిలబడింది. రేణుకు పక్క తను మంచం మీద కూర్చుని ఆశ్చర్యంగా రేణుతో అన్నాడు, రేణు, ఏంటి మొరటుతనం? నీవు చదువుకున్న దానువు, మరీ ఇంత సిగ్గేమిటి? చెప్పు రేణు, తను రెట్టించాడు. నేనంటే నీకిష్టం లేదా? రేణు మౌనంగా తల ఎత్తి ఒకసారి మొదటిసారిగా తన కళ్ళల్లోకి చూసింది. అబ్బా, ఆ చూపులో ఎంత అసహ్యం, ఎంత క్రోధం, ఎంత నిస్సహాయత, ఎంత భీతి! చెప్పు రేణు, నేనంటే నీకిష్టం లేదా? నా పైన ప్రేమ లేదా? ప్రేమ? 7,000కు పైన పైసా కట్నం తగ్గినా ఒప్పుకోని వాడికి ప్రేమ కావాల్సి వచ్చిందా? తనకు తల తిరిగిపోయింది. గిన్నెడు పాలలో విషబిందువు చిలికినట్లయింది. మనసు నోరు చేదుగా అయిపోయాయి. తను ఊహించిన ప్రేమమయి భార్య ఏది? తను అనురాగంతో గుండెలలో దాచుకున్న సుందరి ఏది? ఎవరి నూతన వ్యక్తి? కట్నం తీసుకున్నామని కోపం వచ్చిందా? అడిగాడు తను. రేణు తల ఎత్తి తన కళ్ళల్లోకి చూసింది. మై గాడ్! ఆ కళ్ళల్లోంచి వింత జుగుప్స, వింత వికారం ప్రవహించి తన ఒంటిని తాకింది. తన ఒళ్ళు దురదగుండి ఆకుతో నలుగు పెట్టినట్లయింది. రేణు, అసలు నేను ఈ కట్నాల గొడవ పట్టించుకోలేదు. నిజంగా నాకేం తెలియదు. మీ నాన్న ఏమిచ్చాడో, మా నాన్న ఏం తీసుకున్నాడో నాకు అసలు పట్టలేదు. కట్నం ఇచ్చి పెండ్లి చేసుకోవటం నీకిష్టం లేదా అని అడిగాడతను. రేణు మౌనంగా తలదించుకునే ఉంది. మా పెదనాన్నగారి అబ్బాయి నీకు నచ్చలేదని, నా ఫోటో చూడగానే నచ్చావని విని ఎంత సంతోషించానో తెలుసా? ఇందులో నచ్చే ప్రసక్తి లేదు. ఆ డాక్టర్ గారు 20,000 కట్నం అడిగారు. మీరు 7,000కే వచ్చారు. తంటాలు పడి ఆ డబ్బుని కూడదీసి ఇచ్చాం. పెండ్లయింది. అంటే నేనంటే నీకు ఇష్టం లేదన్నమాట. కట్నం ఇచ్చి పెండ్లి చేసుకోవటం కూడా నీకు ఇష్టం లేదు. మరెందుకు పెండ్లి చేసుకున్నావు? పెద్దవాళ్ల బలవంతం వల్ల. ఇప్పుడు నిన్ను పెద్దలు బలవంతం చేసి గదిలోకి తోశారు కదా. బుర్ర వంచుకుని పెండ్లి తంతునంతా చేశావు. నోరు మూసుకుని ఈ తంతులో కూడా పాల్గొనరాదా? రేణు తల ఎత్తి తన్నొక మారు చూసి మళ్ళీ తల వంచుకుంది మౌనంగా. పోనీ నీకు ఈ పెండ్లి ఇష్టం లేకుంటే ముందే నాకు చెప్పి ఉండొచ్చు కదా. పోనీ ఒక చిన్న చీటీ ముక్కను రాసి పంపినా ఈ పెండ్లి ఆపేవాడుని కదా. అంత ఇష్టం లేని పిల్లను పెండ్లి చేసుకోవలసిన కర్మ నాకు లేదే. మీరు కాకుంటే ఇంకోడు ఎవరైనా మా వాళ్ళు నా పెండ్లికి 7,000 ఇవ్వగలరు. రేణు, నీవు చదువుకున్న దానివి, వ్యక్తిత్వం కూడా ఉన్నట్లుంది.
ఎవరినైనా ప్రేమించి పెండ్లి చేసుకోలేకపోయావా? కనీసం మీ పెద్దలకైనా నచ్చ చెప్పి పెండ్లి ఆపుకోలేకపోయావా? పెద్దలు చెప్పినట్టు బుర్రాడించి మూడు ముళ్ళు వేయించుకుని ఇప్పుడిలా మాట్లాడటం న్యాయమా? తను ఎంత మాట్లాడినా బెల్లం కొట్టిన రాయిలాగా మౌనంగా ఉంది రేణు. తను మళ్ళీ రేణు భుజం మీద చేయి వేశాడు. రేణు చేతిని మళ్ళీ విదిలించి కొట్టింది. తనకు విపరీతంగా కోపం వచ్చింది. ఛీ అనుకుంటూ మంచం దిగి తలుపు తీసుకుని వాకిట్లోకొచ్చాడు. రఘు అమ్మ, ఏరా రఘు, అన్నం తిననన్నావట అనుకుంటూ మేడ మీద గదిలోకి వచ్చింది. రఘు కంగారుగా లేచి అమ్మకు నచ్చ చెప్పి కిందికి పంపించేశాడు. కడుపులో మాత్రలు పనిచేస్తున్నట్టున్నాయి. పొట్టలో వేడిగా మంటగా ఉంది. భరించగలిగినంతగా, అయినా హాయిగా ఉంది. కొద్దిగా దాహంగా ఉన్నట్టుంటే కూజాలో నుంచి ఒక గ్లాసు మంచినీళ్లు తాగాడు రఘు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు రఘు. తనకు ఆ మాత్రల ప్రభావం తెలుసు. 20 నుంచి 30 నిమిషాలలో మత్తు ప్రారంభమవుతుంది. అప్పుడు మెల్లగా నిద్రలోకి జారుకుంటే ఈ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. తనకు మళ్ళీ మరో ప్రపంచంలో మెలకువ రాగానే రేణు అక్కడా కనబడుతుందా? అక్కడ 7,000 కట్నమిచ్చానని సతాయిస్తుందా? నవ్వుకున్నాడు రఘు. కావాలనుకుంటే ఈ క్షణం హాస్పిటల్కి వెళ్తే తను బ్రతకగలడు. కానీ ఎందుకు బ్రతకాలి? భవిష్యత్తును గూర్చి తాను కన్న బంగారు కలలన్నీ గాలిమేడలులా కరిగిపోయాయి. పెద్దలు ఆడిన పెండ్లి ఆటలో తను వరకట్నానికి ఆశించిన దుర్మార్గుడిగా చిత్రింపబడ్డాడు. తను బ్రతికిన, ఆత్మహత్య చేసుకున్న 7 ముఖాలు తనను జీవితాంతం వెన్నాడుతాయి. అంతే, వెళ్ళిపోవాల్సిందే. అలా అనుకుంటూ పక్క సర్దుకుని మంచం మీద పడుకుని పైకి చూస్తూ ఆలోచించుకున్నాడు రఘు. పడుకుంటే కడుపులో సన్నగా వేడిగా మంట ప్రారంభమయ్యింది. మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి. తన ఆ విధంగా శోభనం గది విడిచి ఇల్లు చేరుకుని ఉంటే తన జీవిత గమనమే మరో ముఖం పట్టి ఉండేది. ఇక జన్మలో రేణు ముఖం చూసేవాడు కాదు. కొన్నాళ్ళకైనా రేణు శోభనం నాడు చేసిన పరాభవం మర్చిపోయి హాయిగా బ్రతకగలిగి ఉండేవాడేమో. కానీ తను గదిలో నుండి కాలు బయట పెట్టగానే కుటుంబరావు, అతని భార్య జలగల్లాగా తన కాళ్ళు పట్టుకుని వదల్లేదు. బాబు, మమ్మల్ని క్షమించు, మా అమ్మాయిని కూడా క్షమించు. నువ్వు ఇప్పుడెలా వెళితే మా పరువు బజారు పాలవుతుంది. తరతరాల దాకా ఈ ఇంటి ఆడపిల్ల మీద ఈ మచ్చ పడుతుంది. నాకింకా పెండ్లీడు ఆడపిల్లలిద్దరున్నారు. వాళ్ళకి జన్మలో పెండ్లి కాదు అంటూ కుటుంబరావు తన కాళ్ళను పెనవేసుకుని ఏడుస్తుంటే తనకు జాలి కలగలేదు. అసహ్యం వేసింది. నా దగ్గర ఏడిస్తే ఏముంది? పోయి మీ కూతురు దగ్గర ఏడవండి. ఆమెకి ఇష్టం లేని పెండ్లి చేశారట. నేను తాకితేనే మండుపడుతున్నది. నన్ను వదిలేయండి. ఏమిటి బలవంతపు బ్రాహ్మణార్థం అంటూ వారిని తప్పించుకోపోతే వారు వదలలేదు. కుటుంబరావు తనను బలవంతంగా ఒక కుర్చీలో కూలవేసి సైంధవుడిలాగా నిలబడ్డాడు, తాను పారిపోకుండా. ఇంతలో కుటుంబరావు అత్తగారు గదిలోకెళ్ళింది. 10 నిమిషాల అనంతరం తలకొట్టుకుంటూ వచ్చి అల్లుడితో అంది, ఈ మిడిమాలపు చదువులు వద్దు మొర్రో అంటే ఒక్కరైనా వినిపించుకున్నారా? ఇక ఏడవండి అన్నది ఈసడింపగా. అంతదాకా తనను అనునయిస్తున్న కుటుంబరావు కోపంగా గదిలోకెళ్ళాడు. పెద్ద పెద్ద ఆంగులు వేసుకుని. ఆయన లోపలికెళ్ళిన మరుక్షణం రేణు ఏడ్పు పెద్దగా వినబడింది. దానితో పాటే గుద్దులు గుద్దిన చప్పుడు, గాజులు పగిలిన చప్పుడు వినపడింది. తనకు సిగ్గు, అసహ్యం విపరీతమయ్యాయి. కుటుంబరావు గదిలో నుంచి వచ్చాడు. వెనుకటి మర్యాద ఏం కనబడలేదు. తనను జబ్బపుచ్చుకుని గదిలోకి లాక్కెళ్ళాడు. ఆయన వాలకం చూస్తే తనుడు 2 తగిలించేవాడిలాగా ఉంది. కుటుంబరావు పరువు నిలబెట్టుకోవటానికి ఏమైనా చేయటానికి సంసిద్ధుడులాగా ఉన్నట్లున్నాడు. కుటుంబరావు తననాలా లోపలి పెట్టి బయట గొళ్ళెం పెట్టాడు. రేణు 2 చేతులతో ముఖం కప్పుకుని ఏడుస్తున్నది. ఆమె పూలజడ అంతా రేగి అస్తవ్యస్తంగా ఉంది. తలలో పూలన్నీ నేలను రాలి ఉన్నాయి. ఏడుస్తూ కూర్చుని ఉన్న రేణును చూస్తే జాలి కలగటం లేదు. ఇంత రసాభాసను చేసిన రేణు పైన ద్వేషం పొంగుకొచ్చింది. తను వెళ్ళి రేణు చెయ్యి పట్టుకుని లేవదీయబోయాడు. రేణు గుంజుకుంది. తనకు ఒళ్ళు మండిపోయింది. ఒక్క ఊపున రేణుని చెయ్యి పట్టుకుని బలవంతంగా అలాగే మంచం దగ్గర కీడ్చుకొచ్చాడు. రేణు ఆశ్చర్యంగా తనను చూస్తూ మంచం మీద కూర్చుంది. రేణు, ఈ ఏడ్పులు వేషాలు కట్టిపెట్టు. కట్నం ఇవ్వకుండా ఉండాలని నీకెంత ఉందో దాన్ని ప్రసక్తి లేకుండా మంచి పిల్లను చేసుకుని ఆదర్శంగా బ్రతకాలని నాకు ఉన్నది. ఏం చేద్దాం? ఇద్దరం అప్రయోజకులం. నీవు స్వంతంగా మొగుణ్ణి వెతుక్కోలేవు. నేనా భార్యను వెతుక్కోలేను. పెద్దలు చెప్పినట్లు విని పెండ్లి చేసుకున్నాము.
ఇంతవరకు పెద్దలు చెప్పినట్లు విని ఇప్పుడు ఆదర్శాలు ఒలకపోయడం తెలివి తక్కువ. రా అంటూ తను రేణును బలవంతంగా మంచం మీద పడవేసి పక్కన పడుకున్నాడు. రేణు చివాలున మంచం దిగి నిలిచింది. తన కండ్లు నిప్పులు కురిశాయి. అయినా తమాయించుకున్నాడు. మంచానికి పక్కగా ఉన్న తన సూట్ కేస్ తీసి అందులో కాగితం కలం తీసి రేణు చేతికిచ్చి అన్నాడు తను. రాసివ్వు. నాకు ఈ భర్త అంటే ఇష్టం లేదని, బలవంతంగా ఈ పెండ్లి కొప్పుకున్నానని రాసివ్వు. అలా నేను రాసివ్వను. ఎందుకని? రాసివ్వు. నీ కట్నం డబ్బులు నీ ముఖాన పారేస్తాం. ఇంకా 10వ పరుకో చట్ట ప్రకారం రాబట్టుకో. కానీ ఈ ఫార్సు ఇలా జరగటానికి వీలు లేదు. నేను రాసివ్వను అంటూ కాగితం కలం అవతల పారేసింది రేణు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, రాసిస్తావా రాసివ్వవా? నేను రాసివ్వను. తనలో పశుత్వం ప్రవేశించింది. రేణు, నీ పద్ధతేం బాగాలేదు. కట్నం తీసుకోవటం తప్పే, ఇవ్వటం తప్పే. అయితే తప్పు చేసే వారిలోనూ నీతి ఉంటుంది. వారిలోనే నీతి ఎక్కువగా ఉంటుంది. దొంగతనం చేయటం తప్పే. కానీ దొంగతనానికి బయలుదేరిన 2 దొంగలు నీతిగా న్యాయంగా తమ వాటాలను పంచుకుంటారు. మనము అలాగే ఉండాలి. ఇప్పుడు నీవు నన్ను మోసం చేసి భర్తగా నా హక్కును గౌరవించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అయితే రాసివ్వనంటావు? రాసివ్వను. నన్ను ముట్టుకొనివ్వను. కట్నాలు తీసుకునేవాడంటే నాకు పరమ అసహ్యం అన్నది రేణు. తను రేణు జడపట్టి లాగి మంచం మీద పడేశాడు. రేణు మంచం మీద పడిపోయింది. తను ఆమెపై పడ్డాడు. రేణు బహు మొరటుగా పెనుగులాడింది. తను ఇంకా మొరటుగా క్షణంలో ఆమె 2 చేతులను వెనుకకు మెలితిప్పి ఒక కాలుతో ఆమె 2 కాళ్లను అనగతొక్కి నిస్సహాయంగా చేసి రేణు బుగ్గపైన ముద్దు పెట్టుకోపోయాడు. కానీ ఆమె ముఖం దగ్గరయ్యే కొద్దీ ఏమిటో చెప్పరానంత అసహ్యం వేసింది. అంతే, రేణును వదిలేసి చీత్కారం చేసుకుంటూ, చిచి, నీలాంటి దానిని తాకటం కూడా అసహ్యమే అనుకుంటూ తలుపు దగ్గరికి వచ్చి తట్టాడు. సూట్ కేసును చేత పట్టుకుని కుటుంబరావు తలుపు తీశాడు. తను గది బయట కాలు పెట్టగానే కుటుంబరావు పాత్రగాటు పెట్టాడు. తను మొరటిగా కుటుంబరావును పక్కకు తోసి వెళ్ళబోయాడు. కుటుంబరావు కాళ్ళ మీద పడ్డాడు మళ్ళీ. ఏమండి, కట్నం ఇవ్వటం మీ అమ్మాయికి ఇష్టం లేకపోతే మాకెందుకు చెప్పలేదు? నా ఫోటో చూసి మీ అమ్మాయి మోర్చపోయిందని ఎలా అబద్ధాలు చెప్పారు అన్నాడు తను. ఏదో బాబు, జరిగిపోయింది. మా నాన్న కట్నం ఇవ్వమని బాధించాడా? అదేం లేదు బాబు, నేనే 5,000 ఇస్తానన్నాను. వారు 10 అడిగారు. అంత ఇవ్వలేనని 7,000 అయితే ఇవ్వగలనని రాశాను. వారు ఒప్పుకున్నట్టు రాశారు. ఏవి ఆ జాబులిలా పట్టరండి. కుటుంబరావు పరుగు పరుగున పోయి జాబులు తెచ్చిచ్చాడు. తను ఆ 3 జాబులు జేబులో పెట్టుకుని అన్నాడు, కుటుంబరావు గారు, మీ అమ్మాయికి నా మీద ఇష్టం లేకున్నా ఉన్నట్టు అబద్ధం చెప్పారు. ఇప్పుడు ఆమెకు నా మీద ఇష్టం లేనట్టు తేలిపోయింది. అందుకని విడాకులకు దావా వేస్తాను. విడాకులు కోర్టులో శాంక్షన్ అయ్యేలాగున మీ అమ్మాయి చేత కూడా ఒప్పుదల పత్రం ఇప్పించండి. మీకు రావాల్సిన కట్నం డబ్బులు వగేరాలు మీకు మా నాన్న చేత ఇప్పిస్తాను. కనుక వారం లోపల అలా చేయండి. లేకుంటే జీవితాంతం మీరు కుమిలి చచ్చేలా చేస్తాను. మోసం చేసి పెండ్లి చేశారు, దానికి ప్రాయశ్చిత్తంగా ఇది చేయండి అంటూ అందరూ అడ్డాలు పడినా మొరటుగా అందరినీ తొలగదోసుకుని తన ఇంటికొచ్చాడు. తను ఇంటికొచ్చాక నాన్నతో చాలా ఘర్షణ పడ్డాడు. కుటుంబరావు తన తండ్రి పేరున వ్రాసిన 3 జాబులు దొరకపుచ్చుకున్నాడు. తనేం చేయాలో నిర్ణయించుకున్నాడు. రఘుకు కడుపులో మంట జాస్తి అయింది. నాలుక లాగుకుని పోతున్నది. మంట ఎక్కువయ్యే కొద్దీ కాళ్ళు చేతులు మెడలోనికి నీరసం, ఒక విధమైన సౌఖ్యం వ్యాపిస్తున్నది. మెల్లగా లేచాడు. మంచినీళ్లు తాగుదామని పడబోయినాడు. అయినా నిలదొక్కుని కూజాలోని మంచినీళ్లు తాగాడు. గుండె వేగంగా కొట్టుకుంటున్నది. ఏదో చెప్పరాని భయం ఆందోళన పట్టుకున్నాయి. మెల్లగా మంచం మీద పడుకున్నాడు. వాచి చూసుకుంటూ గుండెను తాకి చూసుకున్నాడు. సెకండ్ల ముళ్ళు 10 సెకండ్లు కదిలేటప్పటికీ 21 సార్లు గుండె కొట్టుకున్నది. అంటే నిమిషానికి 120 సార్లు కొట్టుకుంటున్నదన్నమాట. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు రఘు. ఈ క్షణాన్నైనా తను తలుచుకుంటే నాన్నను కేకేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బ్రతకగలడు. కానీ ఏం లాభం? తను చెప్పినట్టుగా వారంలోగా రేణు విడాకుల ఒప్పుదల పత్రం పంపినా, లేక శోభనం గదిలోని ప్రవర్తనకు క్షమార్పణ చెప్పి కాపురానికి వచ్చినా ఎంత బాగుండేది. కానీ రేణు మొండిఘటం. అలా 1 నెల చూసి తను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కుటుంబరావు తన తండ్రి కట్నాలు ఇచ్చిపుచ్చుకుని పెండ్లి చేశారని, అది నేరమని,
తన భార్యకు ఇష్టం లేకపోయినా పెండ్లి జరిపించారని ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంక్వైరీకొచ్చారు. తమ స్టేట్మెంట్ ఇచ్చిన తన తండ్రి, కుటుంబరావులు రాసుకున్న జాబులకు ఫోటో కాపీలు తీసి పోలీసులకిచ్చాడు. తన తండ్రి లబ్బున మొత్తుకున్నాడు. తెలిసిన వాళ్ళ చేత చెప్పించి కేసు లేకుండా చేయించుకుందామని చూశాడు. కానీ తను ఇంకా పై అధికారులకు ఫిర్యాదు చేయటం వల్ల నాన్న ప్రయత్నాలు ఫలించలేదు. విధిలేక పోలీసులు కోర్టులో కేసు దాఖలు చేశారు. కేసు కొన్ని నెలలు నడిచాక రేణును తీసుకుని వచ్చి తన కాళ్ళ మీద పడవేశాడు కుటుంబరావు. కానీ తను కఠిన పాషాణంగా ఉండిపోయాడు. తను విడాకులు కోరాడు. వారు దానికి ఒప్పుకోలేదు. కేసు నడుస్తుంది. రఘుకు కడుపులో మంట ఎక్కువగా ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగం అధికమైంది. మంచినీళ్లు తాగుదామనే కోరిక ఒకవైపు లాగుతుంటే మత్తు ఇంకో పక్క నుంచి అదే బలంతో లాగుతున్నది. ఈ రెండిటిలోనూ అలాగే పడుకుని ఉన్నాడు లేవలేక. కుటుంబరావుకు తన తండ్రికి 6 నెలలు కఠిన కారాగార శిక్ష పడింది. ఆంధ్రదేశ చరిత్రలోనే కాక యావత్ భారత చరిత్రలో ఇలాంటి కేసు మొదలైనందున జడ్జి దయతలచి 5,000 రూపాయల జరిమానాను విధించలేదు. తనను ఇరికించాలని చూశారు. కానీ కేసును వెలుగులోకి తెచ్చింది తనే గనుక తనను వదిలివేశారు. కుటుంబరావు తన తండ్రి జైలు శిక్ష అనుభవించి వచ్చారు. జైలు శిక్ష అనుభవించినందున కుటుంబరావుకు ఉద్యోగం పోయింది. ఇన్నాళ్లుగా జరిగిన ప్రచారం వలన కుటుంబరావు కుటుంబం తల ఎత్తుకుని తిరగలేకపోయింది. తర్వాత తిండికి జరగటం కష్టం అయిపోయింది. అందుకే వారు ఆత్మహత్య చేసుకున్నారు. తనకు శోభనం గదిలో జరిగిన పరాభవానికి కచ్చ తీర్చుకున్నాడు. కానీ వారి కుటుంబం ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని తను ఊహించలేదు. ఇంతమంది మరణానికి తను కారకుడవుతాడని ఊహించలేదు. అయినా ఏ చట్టం తనను శిక్షించబోవటం లేదు. అందుకే తనను తాను శిక్షించుకుంటున్నాడు. ఇంతకీ తప్పెవరది? 5,000 కట్నం ఇస్తానని ఇంటికొచ్చిన కుటుంబరావుదా? 10,000 కావాలని అడిగిన తన తండ్రిదా? 7,000కి బేరం సరిచేసిన మధ్యవర్తులదా? కట్న కానుకల సంగతి పట్టించుకోక పెండ్లి కూతురి ఫోటో అందించిన లగాయితూ ఆ ఫోటోను పట్టుకుని ఊహాలోకాలలో విహరించిన తనదా? కట్నం ఇవ్వటం ఇష్టం లేక అయినా తప్పక కట్నం ఇచ్చి 3 ముళ్ళు వేయించుకుని మొండికెత్తిన రేణుదా? ప్రస్తుతం నడుస్తున్న సాంఘిక ధర్మాన్ని గమనించక సంస్కరణలు ప్రబోధించిన చట్టం చేసి పడేసిన పెద్దలదా? ఎవరిది 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 తప్పు? ఎవరిది? అతి తీవ్రంగా కొట్టుకుంటున్న రఘు గుండె వేగం తగ్గిపోయింది. తలలో ఆలోచనలు మాయమయ్యాయి. ఆయాసం తగ్గిపోయింది. మత్తుగా రఘు తల ఒక పక్కగా వాలిపోయింది. 15 నిమిషాల తర్వాత గురక ప్రారంభమైంది. మరో 15 నిమిషాలకు గురక ఆగిపోయింది. గది అంతా నిశ్శబ్దంగా ఉంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.